పోయి డిక్కి పైకి లేపితే శ్యామ్ కిషోర్ గారు 100 డబ్బాలు, ప్రవీణ్ కుమార్ సతీష్ కుమార్ అయ్య గారు 100 డబ్బాలు, అందరు అయ్య గారు 100 డబ్బాలు ఆ డిక్కిలో. మన జీవితాల్లో ఆశీర్వాదం లేదు, ఆర్థికంగా మనం ఎదగట్లేదు, సంపాదన మనకు రావటం లేదు, శాపం ఎంత చేసినా నష్టమే. ఏ పని చేద్దామన్నా ఈ శాపాలు పోవాలంటే ఈ శాపాలు నీకు బాప్తిస్మం ఇచ్చి, నీకు విలువనిచ్చి, నీకు ఆత్మీయతనిచ్చి, నీకు సావాసాన్ని ఇచ్చి, మంచి సేవకునిస్తే నీ ఆత్మీయతను కాపాడుకొని 10 మంది కాపాడవలసిన వాడువై ఉండాల్సిన నీవు పనికి మాలిన తాగుల్లో, తిరుగుల్లో, వ్యభిచారం, జోదంలో, అక్రమాలు పడతావు. సిగ్గున్నది నీ బతుక్కి. సంఘంలోకి నూతన ఆత్మలు వచ్చేది ఎప్పుడు? సంఘం రక్షించబడేది ఎప్పుడు? ఈ ఉగ్రత నుండి తప్పించబడేది. సేవకుని యొక్క పాదం మీ కుటుంబానికి ఆశీర్వాదం. ఎవరెవరో వస్తారు, శాపాలు తెచ్చిపోతా ఉంటారు. కొంతమంది ఇంట్లో అడుగుపెట్టిన ముహూర్తం ఎప్పుడో వెళ్ళి అప్పటి వరకు కలకల 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 అన్నది కాంతి తప్పుది, కథ మీకు అంధకారం. వచ్చింది ఎవరు? దేవుని సేవకుడు. ఏం తెచ్చిండు? మహిమ తెచ్చిండు. నీ శాపం తొలగిపోద్ది, నీ దరిద్రత తొలగిపోద్ది, నీ కష్టం తొలగిపోద్ది. ఆయన రావడం ఆలస్యం నీ కుటుంబానికి ఆశీర్వాదం. సావుకొచ్చిన వారాను సావుకొచ్చిన మీ అందరికీ మన నిండు వందనాలు. చిన్న మనవి, ఈ ఛానల్ ఎలీషా ఏలియా అన్న ఛానల్ మనదే. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త సాక్ష్యాలు, కొత్త కొత్త మెసేజ్లు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మీకు పోయేది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈవెన్ షేర్ చేయండి. మరియకు యోసేపుకి ప్రదానం చేయబడింది. ప్రదానం అంటే పెళ్ళికి ముందు నిశ్చితార్థం చేసుకోవటం. వీరు నజరేతులో ఉన్నారు. బెత్లెహేములో ప్రజాసంఖ్య రాస్తున్నారు. ఆ టైంలో యోసేపు మరియను తీసుకొని బెత్లెహేముకి వచ్చిండు. బెత్లెహేముకి రాగానే ఆమె నిండు నెలల గర్భిణి. కన్నటువంటి ఆ బాబుని, ఆ వాతావరణం అంతా చూసి మా కాడ స్థలం లేదమ్మా, వెళ్ళిపో 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 అని అందరూ అట్లా నెట్టేస్తుంటే ఆ బాబును పట్టుకొని ఎక్కడ పండుడబెట్టాలని తెలియక అక్కడ పశువుల పాక ఒకటి ఉంటే ఆ పాకలో అంతా శుభ్రం చేసుకొని గొడ్లు కుడితి తాగుతూ ఉంటాయి కదా, ఆ కుడితి తాగే ఒక తొట్టు ఉంటే ఆ తొట్టులకు అంత గడ్డి పరిచి 4 చెద్దర్లు వేసి అందులో పండును పెట్టడం జరిగింది. యేసు ప్రభు జననం అకస్మాత్తుగా ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగింది. ఉన్న పాటన దేవదూతల సైన్యం భూమి మీదకి వచ్చింది. అయితే దేవదూతలు వచ్చిన ఒక సందర్భాన్ని మీకు ఈ రాత్రి చెప్పి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. పొలంలో ఉండి మందను కాసుకొని ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. గట్టిగా అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు వచ్చింది. మీరు ఒక్కసారి ఆ మాటని స్పష్టంగా చదివితే ఊరు బయట గొర్రెలు కాసుకుంటున్నారు. అలా గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఇదిగో ప్రజలందరి కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ దేవదూత చెప్పడానికి దిగి వచ్చాడు. ఇప్పుడు దూత రాగానే అక్కడ ఒక కార్యం జరిగినట్టుగా రాయబడింది. అది చదవండి. 9వ వచనం. వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ప్రభు దూత గొల్లల దగ్గరకు వచ్చి రక్షణ వార్తను చెప్పడానికి వచ్చి, రక్షకుడు గురించి చెప్పడానికి వచ్చి, యేసుప్రభుని పరిచయం చేయడానికి వచ్చి, యేసుప్రభు సువార్తను చెప్పడానికి వచ్చి, లోకరక్షకుడి లోకానికి వస్తుందని చెప్పి, ఆయన ద్వారా మీకు మేలు కలుగుతుందని చెప్పి, మీ తాగు నుంచి విడిపించబడతారని చెప్పి, మీ సమస్యల నుంచి పోతాయని చెప్పి, మీ బతుకులు మారుతాయని చెప్పి, ఆ దేవుడే మానవుడికి లోకానికి వచ్చిందని చెప్పడానికి ఇప్పుడు ఎవరు వచ్చారు? ప్రభు దూత. అనందరూ ప్రభు దూత. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుండి దేవుని దూత భూలోకానికి వచ్చాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు, నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దూతలు. ఇప్పుడు అక్కడొక దూత, ఇక్కడొక దూత, ఎక్కడొక దూత, ఎక్కడొక దూత, ఎక్కడొక దూత. దూతలు అంటే సేవకులు. ఎవరు? దూతలు. ఇప్పుడు దూతలు ఎవరు మీకు? అమ్మ కట్టి చెప్పరిందమ్మా. ఇప్పుడు ఇక్కడున్న దూత, ఈ దూత మీకు అర్థమైందా? ఈ దూత వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఏం ప్రకాశించిందంట? వెలుగు. సంఘములో ఉన్నటువంటి సంఘపు దూత అంటే దేవుని సేవకుడు విశ్వాసుల దగ్గరకు వచ్చినప్పుడు ఏం ప్రకాశించుద్ది? అందరు చెప్పాలి.
చెప్పాలి, చెప్పాలి. కొంతమంది మన ఇంటికి వచ్చి పోతూ ఉంటారు. ఆ సందర్భంలో ఒక మాటని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఎవరెవరో వస్తారు, శాపాలు తెచ్చిపోతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో అడుగుపెట్టిన ముహూర్తం ఎప్పుడో కానీ తల్లి, అప్పటి వరకు కలకల 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 ఉన్నది. ఇక కాంతి దప్పుద్ది, కథం ఇక అంధకారం స్టార్ట్ అయింది. 24 గంటలు తన్నుకోవటమే ఊసుకోవటమే, తన్నుకోవటమే ఊసుకోవటమే, తన్నుకోవటమే ఊసుకోవటమే, తూనూసుకుంటే తూనూసుకోవటం. నీ బతుకు బాగుందంటే నీ బతుకు బాగుందంట. అంటే కొందరు రాక ఆ ఇంటికి ఉన్న వెలుగుపోద్ది. కానీ దైవ సేవకుడి రాక చుట్టూ వెలుగు ప్రకాశిస్తుంది. గట్టిగా సాపట్టు కూడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 1-2-3 వచనాలు చదవండి బాబులారా. సేవకుడి ఇంటికి వస్తున్నాడట. వస్తున్నప్పుడు అంత దూరాన్ని చూసిండట. ముసలాయన పరిగెత్తుకుంటూ పోయిండు. కింద పడకుండా మీద పడకుండా, కింద పడకుండా మీద పడకుండా పోయి అంటాడు కదా, అయ్యో అయ్యో నీ దాసుని దాటిపోదు, నీ దాసుని దాటిపోదు, నీ దాసుని దాటిపోదు, నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. మరి దాటిపోకుండా ఏం చేయాలంటే ఇంటికి రా అన్నాడు. ఇంటికి వచ్చినాక ఆడికి పోయి కోడి దూడలలో ఒక చక్కని దాన్ని చూసి కోసి పెద్దదాన్నే కోసి మంచిగా వండి చేసిండు. ముసలామైన శారమ్మ చెప్పండి, 3 మాణిక్యాలు మెత్తగా దంచు, ముసలిదానిమైనా పర్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దంచు. వచ్చింది ఎవరు? తొర్రూరు పోయినా ఒక ఆమె పప్పు ఉండింది. అయ్యగారు పట్టకపోయిండు. రాళ్ళు ఉంది, పప్పు ఉడకలే. అది సావుకొచ్చిన వారా అన్నాడు. సావుకొచ్చిన నాన్న. పప్పు తినరా అంటే ఉట్టి బఠానీలు నవ్వినట్టే కర్ర కర్ర. ఒక్కొక్కళ్ళు ఉండి ఎంత అందంగా వండుతారో సూత్రం చెప్ప. మళ్ళీ ఎట్టుంది అయ్యగారు అమ్ము బాగలేదంటే మళ్ళీ మా బతుకు బాగుండదు. అయ్యగారికి ఎంత కష్టం చేసి పెడితే ఎట్టుందో కూడా చెప్పలే. ఆ ముసలామ మెత్తని పిండి సేవకుని గురించి ఆలోచించి, రా వచ్చి నా సేవకుడు నా ఇంటి మొత్తం దాటి ముస్సులోడండి, పరిగెత్తుతాడు, నేల మట్టాన్ని కింద పడతాడు. సేవకుడు అడుగు ఇంట్లో పడాలనుకుంటాడు, సేవకుడి ఆశీర్వాదం రావాలనుకుంటాడు, సేవకుడి దేవుని రావాలనుకుంటాడు. దేవుని దూత వస్తుంది, నా ఇంటిని దాటిపోద్దు, నా ఇంటిని దాటిపోద్దు, నా ఇంటిని దాటిపోవద్దు. పరిగెత్తుకుంటూ పోయాడు. బరాబర గొంతకొచ్చాడు, లోన కూర్చోబెట్టాడు. ముసలి దాన్ని అడు పంపించాడు. ఏనాడు పరిగిపోయాడు. 318 మంది కూలోళ్ళు ఉన్నారు. ఒక్కడు కూడా పని చెప్పలేదు, ఆయనే చేతులతో చేస్తాడు. మనకు 100 మంది అసిస్టెంట్లే. అగ్గిపెట్ట దెమ్మని చెప్పిన ఇంకొకడికి నువ్వు దేపోరా అగ్గిపెట్ట, వాడు పోయి ఇంకొకడికి నువ్వు దేపోరా అగ్గిపెట్ట, వాడు పోయి ఇంకొకడు అగ్గిపెట్ట దేపోరా, వాడు వచ్చి మళ్ళీ నాకే చెప్తాడు అగ్గిపెట్ట దేపో. మీ పనితనం మా పనానికి వస్తుంది సూత్రం చెప్పి. ఒకడు చెప్తే సుదీర్ఘంగా చెయ్యడు. 318 మందిని పక్కన జరిగా నా సేవకుడికి నేనే చేయాలి వంట అన్నాడు. ఎందుకన్నాడు, దేనికన్నాడు? అబ్రాహాము తెలియకట దేవునికి ఆతిథ్యం ఇచ్చిండాట. దేవుని దూతకు గట్టిగా సాపర్లు కూడా స్తోత్రం చేయాలి. నేల మట్టు వంగిండంట. ఏడదానికి వంగిండు? అయ్యగారు అంటే నేల మట్టు కొంగుడు కాదు. చెప్పు వాళ్ళకే చెప్పు ఇక అని అటు ఇటు తేలిపోద్ది ఈ దెబ్బతోటి. అయ్యగారు ఇటా అట అని స్తోత్రం చెప్పండి. లోనకు వచ్చిండు, తిన్నాడు. శారా ఎక్కడా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆమె గోడారంలో ఉందయ్యా అన్నాడు. ఇప్పుడు శారమ్మా అన్నాడు. ఆయా చెప్పండి. వచ్చే సంవత్సరం నీకు కుమారుడు కలుగుతాడమ్మా. ఇక పక్క నవ్వుతుందా? 90 ఏళ్ళ ముసలిదానికి కొడుకాట. ఆయన చెప్తుడు చూడు. వచ్చింది ఎవరు? దేవుని సేవకుడు. ఏం తెచ్చిండు? మహిమ తెచ్చిండు. నీ శాపం తొలగిపోద్ది, నీ దరిద్రత తొలగిపోద్ది, నీ కష్టం తొలగిపోద్ది. ఆయన రావడం ఆలస్యం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. గట్టిగా సాపర్లు కూడా స్తోత్రం అన్నాడు. వచ్చే సంవత్సరం చక్కని కొడుకును కానంగా ముసి నవ్వులు ముసలిదానికి స్తోత్రం చెప్పండి. మామూలు నవ్వులు కాదు. అమ్మో దేవుడు నాకు నవ్వు కలగజేసి అని చెప్పి ఎవడ నవ్వితే నవ్వు అని పెట్టుకుంటా పేరు. ఎస్సాకుకి నవ్వు అని పెట్టింది. గట్టిగా సాపర్లు కూడా స్తోత్రం. మనమైతే టామీ, జిమ్మి, పందికొక్కు, దున్నపోతు, అది ఇది ఆకొక పేరు ఈకొక పేరు ఎతికి చుంచు అంట. ఒకరికి పేరు పెట్టిన మంచి పేరు ఆశీర్వాదం అయ్యా అని పెడితే ఇదేం పేరు అయ్యగారు? ఇష్యని పెట్టపోయినా అంటున్నాడు. అరే ఇష్యంద్రా నాయన అంటే ఒకటి అన్న ఉందట ఇష్యూ. ఏందో ఈ పోయాకాలం స్తోత్రం చెప్పి. సేవకుడి ఇంటికి రావటం వల్ల ఏమొస్తుంది చెప్పండి?
అందరు మర్చిపోద్దు, పాయింట్ మర్చిపోద్దు. ఏమొస్తుంది చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీ ఇంట్లో ఎప్పుడైనా అయ్యగారిని పిలిపించుకుని కుటుంబ ప్రార్థన పెట్టుకుర్రామ్మా? రావాల్సిన ఆశీర్వాదం ఉండాలి. యేసుప్రభు అన్నాడు, మీరు ఎక్కడ కాలు దుమ్ము దులుపుతారో దానికి సమాధానం అన్నాడు. గట్టిగా సప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. సేవకుల గురించి మీకు తెలియాలంటే ప్రార్థన పెట్టించుకుంటా అయ్యగారు అందరికి భోజనాలు పెట్టాలంటగా, పెట్టకపోతే మోకాలు మార్చుకొని పోతారటగా. ప్రార్థన పెట్టించుకుంటే భోజనాలు పెట్టాలా, చికెన్లు పెట్టాలా, మటన్ పెట్టాలా, ఇవి కాదమ్మా. ఇవన్నీ సమస్య కాదు, ఉంటే పెట్టు లేకపోతే లేదు. కానీ నీ ఇండ్లు దేవుని మహిమతో నింపబడాలి, నీ కుటుంబం దేవుని మహిమతో నింపబడాలి. మీకు ఒక మాట చెప్పనా, మనం చెప్తాం కనపడమాకి అటే పో. కొంతమంది అయితే అసలు చేయి కూడా కదలదు. లాజరు వచ్చిండా, లాజరు సైకిల్ నేను బండి మీద పోతుంటే లాజర్ ఏం చేసిండంటే బిందె ఎత్తుకొని పోతాడు. బిందె ఎత్తుకొని పోయే లాజర్ నన్ను చూసి బిందెని దింపి వందనాలు అయ్యగారు అన్నాడు. ఆ లాజరు పరలోకం పోయిండో పోలేదు తెలియదు, ఈ లాజర్ మాత్రం ఖచ్చితంగా పోతాడు. సోత్ర ఒక్కొక్కరిని చూస్తుంటే ఒళ్ళు గాలిపోతుంది, కానీ కడపలనే పెట్టుకుంటాం. మీకోసం రాత్రి మగలు ప్రార్థన చేయాలా, సావాలా. మీకు బాగలేదంటే నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, మా కష్టాలు పెబుకేరక. కానీ మీరు మాత్రం విర్రు కూర్చోండి. మీకు ప్రార్థన విలువలు లేదు. సేవకుడు రావటం, దేవుని యొక్క వెలుగు మీ చుట్టూ ప్రకాశించటం, మీ జీవితాలు ఆశీర్వదించబడటం. సంతానం కలిగిందండి, శ్రమలు పోయినాయండి, బాధలు పోయినాయి, హింసలు పోయినాయి. మీ కుటుంబాలలో ఎప్పుడూ వంటి అబంధం కలిగి ఉండాలి. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి, మీ ప్రాణాలు తెప్పరిల్లబడతాయి. మీ కుటుంబాల్లో ఎప్పుడు వెలుగు సంబంధమైనటువంటి ఆ జీవితం తేజరిల్లాలి. ఎంతకాలమైంది మీ కుటుంబంలో ప్రార్థన లేక, ఎంతకాలమైంది ఒక ఆత్మ సంబంధమైన నడిపింపు లేక. దేవుని దూత వచ్చిందంటే వెలుగు ప్రకాశించుద్దండి. వెలుగుని తీసుకొని వచ్చేవాడు దేవుని దూత. యాకోబు లాబాను ఇంటికి వెళ్తే అక్కడ ఆశీర్వాదాన్ని కలగజేసి వచ్చిండు. గట్టిగా సపలు కూడా స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి సేవకుని యొక్క పాదం మీ కుటుంబానికి ఆశీర్వాదం. పరలోకం నుండి దేవుని దూత వచ్చింది. ఏం తెచ్చిందండి? మహిమ. అని అందరూ చెప్పాలందరూ. సేవకుడు మీ ఇంటికి వస్తాడు, ఏం తెస్తాడు? మహిమను తెస్తాడు. దేవుని మహిమను తీసుకొని వస్తాడు. బైబిల్ వాక్యం చెప్పింది కదా, ఈ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలని. ఈ దూత మీ ఇంటికి వస్తే ఆశీర్వాదం వచ్చినట్టు కాదు, కృప వచ్చినట్టు కాదు, క్షేమం వచ్చినట్టు కాదు, నెమ్మది వచ్చినట్టు కాదు. హల్లెలూయా చెప్పండి. ఫోన్ చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, సేవకుడు వచ్చి మీకు మహిమను కలగజేద్దామని మీ ఇంటి చుట్టూ తిరిగితే మీరు దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పోగొట్టినవా? స్తోత్రం చెప్పండి. గట్టిగా. మీకోసం కష్టపడి వస్తాడా? మీకోసం శ్రమపడి వస్తాడా? మీరు చిన్న చిన్న పాపాలకు బానిసలైపోయి ఆ మహిమను పోగొట్టుకుంటున్నారండి. దేవుడు కష్టపడి మీకు మహిమనిస్తున్నాడు, కష్టపడి సేవకుని తీసుకొస్తున్నాడు. మీరే లెక్క చేయట్లేదు. లెక్క చేయని కారణం చేత చీకటి మిమ్మల్ని అనుకుంటుంది. మీకు ఒక మాట చెప్పనా, దేవుని మహిమ మన దగ్గరికి, సేవకుడు ఎప్పుడైతే మనకు వచ్చిండో, మన దగ్గరకు వచ్చిండో, ఆ మాట ప్రకారంగా మీ జీవితాలు ఆశీర్వాదకరం. గట్టిగా సపోర్ట్ కూడా స్తోత్రం చెప్పండి. మొదటిది, సేవకుడు మీ ఇంటికి వస్తే మహిమ. అని అందరూ. మీ బంధువులు వస్తే మహిమనా? శుభ్రంగా తిని పోయేటప్పుడు ఏముండి పెట్టినామా మనం తనుకొని పోతారు. చాలామంది బంధువులు వస్తే గొడవ పెట్టుకునే పోతారు. అవును. కానీ సేవకుడి ఇంటికి వచ్చిపోతున్నట్ట దేవుని మహిమ మీ ఇంటి చుట్టూ ప్రకాశిస్తుంది. మీ కుటుంబం, అందుకని కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి. హల్లెలూయా. పాడికి 10 సార్లు చెప్తూనే ఉన్నా. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మహబూబాద్ అండి?
ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ కష్టమైనా, ఏ నిర్ణయమైనా, ఏ అవమానమైనా, ఏ శ్రమైనా, ఏ సమస్య అయినా సరే ఆ నుంచి ఇడికి రావటం అంటే అంత సమస్య. మీరు తిరగండి ఒక్కసారి చూద్దాం. గిర్ర 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 తిప్పి కింద పడితే చెవులు ఎట్ట దమ్ములు పోతే అట్ట అవుతుంది మీకు. ఒక రేయి కాదు, ఒక పగలు కాదు, రాత్రి పగలనక ప్రయాసపడుతూ. ఎందుకో తెలుసిన, మీ కుటుంబాల చుట్టూ వెలుగు మహిమ ప్రకాశించాలని, మీ చుట్టూ మహిమ ప్రకాశించాలని, మీ బతుకులు తేజరిల్లాలని, మీ శ్రమలు పోవాలని, మీ కష్టాలు పోవాలని, అబ్రాహాము వలె మీరు ఆశీర్వదించబడాలని. కాపాడుకోండి మీ పవిత్రతను, కాపాడుకోండి పరిశుద్ధతను. రెండో మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆ దూత చెప్తూ ఏమంటుండంటే, మీ కొరకే ఆయన పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకాట? అందరు చెప్పండి, చెప్పాలా? ఎవరి కొరకు? మీరు ఆదికాండం 5వ అధ్యాయం 29 వచ్చిన ఒకసారి చదవండి. ఎవరు? కొడుకు పుట్టగానే నా బంగారం నెంబర్ 1 కొడుకు పుట్టిండు. చాలామంది కొడుకులను చూసుకొని ఎమ్మూర్చిపోతారు అసలు. వాళ్ళ మురిపోయి చల్లకుండా అమ్మో అంటాడు. అవతల వాడు పెరిగి పెద్ద అయినాక వెనకాల నుంచి దాంతాడు, కింద పడకపోతే పోయి ముందు నుంచి ఇంకోటి దాంతాడు, ఎడికి పడకపోతే పోయి వెనక నుంచి ఒకటి దాంతాడు, ముందు పడకపోయినప్పుడు ముందు నుంచి ఒకటి దాంతాడు, అటు దాన్ని ఇటు దాన్ని. అరే పడనీయరాయ, పడకోకుండా దాంతారు అన్నమాట. ఎవరమ్మా? అందరు కాదు, కొంతమంది. నేను పవన్ను చూసిన అమ్మ మాట జబదాటాడు. నాకు చిన్నప్పటి నుంచి పవన్ బాగా పరిచయం. నేను ఆడికి పోతే సైకిల్ మీద అటు ఇటు తిప్పేటోడు. అప్పటికి నాకు మనసు ఉందో లేదో తెలియదు. అటు ఇటు చిన్నప్పుడే. ఇప్పటికి కూడా అమ్మ మాట నేను అంటే ఆయన మాటలు విన్నప్పుడు అంత మర్యాద పద్ధతి వినయం. అమ్మా చాలా చక్కని కృపగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీ కుమారులు అంత దుర్మార్గులని నేను చెప్పట్లేదు, అందరూ మంచోళ్ళే. కానీ కొంతమంది ఉంటారు అట్ట మాయగాళ్ళు. కొడుకుల్ని పెంచి పెద్ద చేస్తే వాడు తనటానికే పుట్టినట్టుగా. ఇప్పుడు నోవాహు కుమారుడు కలగ్గానే వాళ్ళ తండ్రి పేరేం పేరు? అని పేరు లేమెకు కుమారుడైన నోవాహు పుట్టగానే, ఆ నోవాహు పుట్టగానే అంటాడు కదా, దేవుడు భూమిని శపిస్తే శాపం మనకు వచ్చింది. మన జీవితాల్లో ఆశీర్వాదం లేదు, ఆర్థికంగా మనం ఎదగట్లేదు, సంపాదన మనకు రావటం లేదు, శాపం. ఎంత చేసిన నష్టమే. ఏ పని చేద్దామన్నా కుదరట్లేదు. శాపాలు మన జీవితంలో శాపాలు అంటే ఆశీర్వాదం కళతో చూడలేము. ఈ శాపాలు పోవాలంటే ఏం చేయాలి? ఈ శాపాల బారి నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి అర్థం కాకపోతే కొడుకు పుడితే వీని వలన మనందరికీ నెమ్మది కలుగుద్ది, భూమి అంత చక్కని పంట పండుద్ది, ఓ అద్భుతమైనటువంటి కృప కలుగుద్ది. మురిసిపోతారు జనాలు అసలు. పిల్లోడు పెరుగుతుంటే మంచి ప్రవర్తన, సంతోషపడ్డారు. పిల్లోడు మంచిగా మాట్లాడుతుంటే మురిసిపడ్డారు. పిల్లోడు భయభక్తులు చదువుతుండు. లోక సంబంధమైన పాపం జొలిగిపోవట్లే, లోక సంబంధమైన వ్యభిచారం జొలిగిపోవట్లే, లోక సంబంధమైన తాగుడు జొలిగిపోవట్లే. జనమంతా విచ్చలవిడిగా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క రకమైన పాపాలు ఉంటున్నారు. ఆయన మాత్రం పరిశుద్ధంగా ఉంటున్నాడు. గట్టిగా సపోర్ట్ కూడా స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాడు చెవు గుట్టించుకుంటూ మంచి కుదురు. వీడికి అమ్మటి ఆలోచన వస్తుందా రాదా? వీడు కూడా గుట్టించుకుంటాడు. చెవు గుట్టించుకొని ఇప్పుడే చెవు గుట్టిందంటే పెరుగుతుంటే మరి ఎన్ని గుట్టెత్తాడో ఏమో. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీడు చూసిండు, ఒకరిని చూసి నీ మధ్యన అసలు రోడ్ల మీద కూడా పిచ్చపోడు కూడా దొడుక్కోడు. అట్టాని బట్టలు మొత్తం ఏడికాడికి చినిగి దారాలు మొత్తం కిందికి ఏలాడిపోతున్నాయి. నేను అనుకున్నా పాపం గుడ్డలు కొనుక్కోవటం డబ్బులు లేవనుకొని 500 ఈటని పోతే వాడు ఎమ్మటే ఫాస్ట్ ట్రాక్ కలజోడు తీసేట పెట్టిండు. వాంబో, తలకు నూనె లేదు కానీ మెసాలకు సంపంగ నూనె పెట్టిండి దొర అని అనుకున్నా. ఏంది తమ్ముడు ఇదేంది అవతారం అంటే, దట్ ఈస్ ఫ్యాషన్ అంట. నీ ఫ్యాషన్ ఒరే నాయన, నీది నువ్వు చూసుకుంటే నేను చూడలేక చెప్తానురా. ఈ ఆడికాడికి బొక్కలు పెట్టినావు.
మా పరుగు పెట్టాడు. కొంచెం గొడ్డ ఎత్త కప్పుకోరా మాయ కానీ, అవసరం అయితే నా లాల్చి ఇప్పిస్తా కానీ కప్పుకోరా మాయ కానీ, సిగ్గు తప్పినవాడ. పంది బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు, నీదొక బతుకొని మొరుతున్నావారా? అంటే వాడు నన్ను బతకనిస్తాడా? వాడు జుట్టు చూడాలా, మొల్ల పంది కనుక ముళ్ళు పైకి లేపినట్టు, కరెంటు షాక్ కొడితే ఎట్టుంటుంది. ఇప్పుడు నోవాహు అట్ట బతికినోడు కాదండి, దేవుడే సాక్ష్యం ఇస్తుండు. 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో, నీవు ఈ తరం వారిలో నీతిమంతుడవు. గట్టిగా సపోర్ట్ కొట్టు. హల్లెలూయా. ఆయన నీతి మంచిదే, ఆయన యథార్థత మంచిదే, ఆయన భక్తి మంచిదే, ఆయన వలన అందరికీ నెమ్మది కలుగుతుంది, మంచిదే. నువ్వు ఒక్కడు నీతిమంతుడు, ఎవడు నీతిమంతుడు లేడని చెప్పి దేవుడు అందరినీ ఊడ్చిపడేసిండు వరద జలప్రలయం తీసుకొచ్చి. అంటే ఒకడు నీతి ఇంకొకరిని రక్షించలేకపోయింది. అరే వీడు నోవాహు పుట్టడం వల్ల మా అందరికి రక్షణ కలుగుద్ది అనుకోండి, రక్షణ కాదు, ఉన్న వాళ్ళందరూ పోయిర్రు. ఒక పరిశుద్ధుడు అంటే పక్కన వాళ్ళందరినీ కాపాడాలా, ఒక ప్రార్థన పడ్డాడు అంటే పక్కన వాళ్ళు కూడా ప్రార్థన పట్టుకు రావాలా, ఒక ఆత్మీయంగా ఎదిగిన వాడు ఉంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. ఆయన భక్తి వాడే చూసుకుంటే ఏం ప్రయోజనం అండి? నీ ప్రార్థన నువ్వు చూసుకుంటే ఏం ప్రయోజనం? నీ ఆత్మీయత నువ్వు చూసుకుంటే ఏం ప్రయోజనం? నీ రక్షణ నువ్వు చూసుకుంటే ఏం ప్రయోజనం? సంఘంలోకి నూతన ఆత్మలు వచ్చేది ఎప్పుడు? సంఘం రక్షించబడేది ఎప్పుడు? ఈ ఉగ్రత నుండి తప్పించబడేది ఎప్పుడు? నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కరు రక్షించబడి సరిపోద్దా? నోవాహు జీవితం ఆయన నీతిమంతుడే, ఆయన వరకే చూసుకున్నాడు తప్ప ఇతరులకు అది ఉపయోగకరంగా లేదు. అక్కడ భూమి అంతా జలప్రలయంతో సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత సంసోను పుట్టించిండు దేవుడు. ఈ సంసోను ఏమైనా ఉపయోగపడతాడేమోనని. ఈయన మామూలుడు కాదు, కొంత వాళ్ళ బాగానే అందరి కోసం ఉపయోగపడ్డాడు. లేండి 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 ప్రార్థన బాధం పడి, లేండి 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 అన్నాడు. మరి ఏమైందేమో ఒక ఆమెను చూసిండు, అయ్యేందంటే 2 గుడ్లు పీకిర్రు. అరే బాగానే వెలిగిండు కొంతకాలం, ఏమైందో ఏమో ఒక ఆమెను చూసిండు, ఆమె ఎమ్మడే తిరుగుతుండు, ఆమె ఎమ్మడే తిరుగుతుండు, ఆమె ఎమ్మడే తిరుగుతుండు. మామూలుది కాదు, 2 గుడ్లు కూడా బీకిచ్చింది. 2 గుడ్లు ఫస్ట్ ఏమో టింపును కొట్టింది అంతే. అంతన్నోడు ఇట్లా పడిపోయాడు. ఇంటికి వచ్చి అంటాడు కదా, నేను అమ్మాయిని ప్రేమించిన చేయకపోతే చచ్చిపోతా అన్నాడు. ఆ గుళ్ళు అంటాడు కదా, ప్రభువా ప్రభువా చెప్పయ్యా. దేవుడు ఏం చేసిండు? ఇశ్రాయేల్ అందరికీ రక్షణగా నువ్వు ఉంటావని నీకు రక్షణ ఇచ్చి, నీకు బాప్తిస్మం ఇచ్చి, నీకు విలువనిచ్చి, నీకు ఆత్మీయతనిచ్చి, నీకు సావాసం ఇచ్చి, మంచి సేవకునిస్తే నీ ఆత్మీయతను కాపాడుకొని 10 మందిని కాపాడవలసిన వాడువై ఉండాల్సిన నీవు పనికి మాలిన తాగుల్లో, తిరుగుల్లో, వ్యభిచారం, జోదంలో, అక్రమాలు పడతావు. సిగ్గు. ప్రభు ఎంత బాధపడాలి చెప్పు? రక్షించలేని భక్తి దేనికోసం? నోవాహు అట్ట చేసిండు, సంసోను ఎట్ట చేసిండు. ఎవరు సగిన వాళ్ళు పడిపోతుంటే పడిపోవటమే కానీ లేవటం లేకపోతుంటే సర్వలోకనాథుడే మానవుడిగా రావడానికి ఇష్టపడి నేనే వెళ్తా మనుషుల కోసం భూమి మీదకి వచ్చిండు. అదే క్రిస్టమస్. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పాలి. నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టిండండి, నీ కొరకు నా కొరకు యేసు పుట్టిండండి, నీ కొరకు నా కొరకు ఆ సర్వలోక నాథుడు పుట్టిండండి. ఆయన గురించి బైబిల్లో చదివినప్పుడు మహా ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసిన. మహాదివ్య మహిమలో తేజరులుతున్నాడట ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత గొప్ప దేవుడు నీ కోసం పుట్టిండంటే ఇంతకంటే ఏం భాగ్యమే కావాలా? ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? నీ కొరకు పుట్టినవాడు ఏం కోరుకున్నాడో తెలుసా? నీలో ఉండాలని కోరుకున్నాడు, సింహాసనం కాదండి. చివరికి ఒక మాట చూద్దాం. దేవుని దూత రావటం ద్వారా ఏమొస్తుంది? మహిమ. రెండవది, యేసయ్య మన గుండెల్లో పుట్టుట ద్వారా మన జీవితంలో పుట్టుట ద్వారా లోకమంతటా రక్షణ కలిగినట్లుగా నీకు నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబానికి, నీ సమాజానికి అసలైన రక్షణ దొరుకుద్ది. ఆయన గురించి పెద్దగా రాసింది యేసయ్య గురించి. అయితే ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాలు ఒక్కసారి చదవండి, క్లోజ్ చేస్తే. ఇక పుట్టి ధరించుకొని చేసుకొని సిలువ మరణం పొందినంతగా విధేయత. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం. హల్లెలూయా. తొట్టిలో పడుకోబెట్టిందంటే
ఆయన రిక్తుడిగా చేసుకున్నాడు ఈ లోకానికి రావటానికమ్మా. అంటే నాకేమొద్దు సౌకర్యాలు అనుకున్నాడట. దేవదూతలు దిగి వచ్చి అంత వర్తమానం చెప్పారు, ఆయన కోసం పెద్ద ప్యాలెస్ కట్టలేకపోయారా? లేకపోతే ఆయన కోసం ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వలేకపోయారా? కానీ ఆయన ఎక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు? తొట్టిలోకి. దేవదూతలు చెప్తున్నారు, దేవదూతలు చెప్పటం ఏంటి, ఆయన తొట్టిలో ఉండటం ఏంటి అంటే ఆయన ఆట తన్ను తాను పూర్తిగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిండంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎవరి కోసం? మన కోసం. ఆయనే అంత తగ్గించుకుంటే, ఆయనే అంత రిక్తుడుగా ఉంటే, ఆయనే అంత నలగొట్టుకుంటే, ఆయనే అంతగా దిగొస్తే, ఆయనే పాపులమైన మన కోసం వస్తే, ఆయనే మూర్ఖులమైన మన కోసం వస్తే, మనం ఆయన కోసం వెళ్తున్నామా? ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? ఆయన సన్నిధిలో కనపడుతున్నామా? ఆయన సన్నిధికి మనం వస్తున్నామా? ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నామా? మహిమను విడిచిపెట్టిండండి. నువ్వేం విడిచిపెట్టావు దేనికోసం? ఆదివారం పన్ను వదిలిపెట్టినావా? ఆదివారం నీ బంధువుల చుట్టాలని పెళ్ళిలో పోవటం వదిలిపెట్టినావా? నీకు ఇంటికాడ ఉన్న సుఖాన్ని వదిలిపెట్టి సుఖంగా అంత దీన్ని పడుకుందాం దాన్ని వదిలిపెట్టినావా? నీ ఇష్టాన్ని వదిలిపెట్టి నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలని వచ్చినవా? నా దేవుని కోసం వచ్చినవా నువ్వు? ఆయన మహిమను విడిచిపెట్టిందంట. దేవునితో సమాన భాగ్యం విడిచిపెట్టిందంట. ఆయన లోకాన్ని విడిచిపెట్టిందంట. నీ కోసం వచ్చిందండి. అంతగా తగ్గించుకొని నిన్ను వెతుకొస్తే నువ్వెవరిని వెతుకుతున్నావు ఈ రాత్రి? దేన్ని వెతుకుతున్నావు ఈ రాత్రి? ఏది నీతో ఉంటుందని వెతుకుతున్నావు? బంధువులు నిన్ను రక్షించలేరండి. నా కొరకు పుట్టారు, నా కొరకు పుట్టారు, నా బంధువులు అంటారు, కానీ బంధువులు ఎవరిని రక్షించడు. వైద్యులు ఎవరిని రక్షించరు. లోకం ఏదిని రక్షించదు. ఏది నిన్ను బాగు చేయలేదు. నీ కొరకు కోరి లోకంలో పుట్టి తను తగ్గించుకున్న దేవుడే నీకు రక్షణ. ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించబడాలంటే మొదట దేవుని వెతకండి. ఆశీర్వాదాలు శాపాలుగా మారడానికి గల కారణం ఏంటంటే ఆ లోక రక్షకుడైన యేసయ్య నీ ఇంట్లో లేకపోవటం. జక్క ఇంట్లోకి యేసుప్రభు వస్తే జక్క ఆనందం అంతా ఇంత కాదండి. అది సంపదల కంటే ఎక్కువ తేజరెళ్ళింది. డబ్బు ఉన్నదానికంటే యేసయ్య ఉండటం ఎంత ఆశీర్వాదమో జక్కనడిగా తెలుస్తుంది. ఈ రాత్రి ఎందుకు కన్నీళ్ళ మధ్య ఉంటున్నావు? ఈ రాత్రి ఎందుకు కష్టాల మధ్య ఉంటున్నావు? ఈ రాత్రి ఎందుకు నిన్ను నువ్వు గర్వించుకుంటూ లోకంలో తిరుగుతున్నావు? యేసయ్య తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పడ్డండి. అయినా నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆయనే తగ్గించుకుని ఈ లోకానికి వస్తే నువ్వు కూడా తగ్గించుకొని ఆయన వెతికినట్లయితే, విధేయత చూపినట్లయితే, సేవకుడు వాక్యం చెప్తాడు. మీరేం చూపాలా? విధేయత అని అందరూ ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటిది అది? అంటే అర్థమైంది. చెప్పిన వాక్యం నా కోసమైన గుండెలు పగలగొట్టుకున్నట్టుగా నీ మనసు మార్చుకోవాలి. మరొకటి లేదు అక్కడ. ఏడదాన్ని తాడిగిపోద్ది, ఆడదాన్ని తాడిగిపోద్ది ఏమో బంతే ఇక తన్నుకుంటూ పోతూనే ఉంటుంది ఆమె. ఇక ఆ సంఘం నీకు ఒకటి కుదురుపట్లేదా? ఒక్కడ స్థిరం లేదా? ఒక్కడ నిర్ణయం లేదా? ఒక్కడ ఏర్పాటు లేదా? రాత్రి ఏం చెప్పినా ఒక షీదుతుంది. ఏం చేస్తుంది? షీత్తుంటే నేను చెప్పాను, ఏందమ్మా షీత్తున్నావు అంటే ఇట్లా చూసింది నాకేళ్ళు. ఆయన అన్నాడుగా, అయ్యగారు మీకెందుకులే లోనకు పోండి అన్నాడు. నేను లోన పోయి భోజనం చేసి బయటకు వచ్చింది. దానికి అట్టనే షీతునే ఉంది గంట సేవ. అమ్మ కృష్ణా నది ఎండుతుంది, గోదావరి నది ఎండుతుంది, తపతి నది ఎండుతుంది, తుంగభద్ర నది కూడా ఎండుతుంది, మన మున్నేరు వాగు కూడా ఎండిపోతుందా అమ్మ? ఎంత వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి, నీ నది ఎండట్లేదు ఏందమ్మ అంటే అలా ఆయన అన్నాడుగా, శీతుడు దయ్యం పట్టింది అన్నాడు. ఏం దయ్యం పట్టింది? అందరు చెప్పండి, ఏ దయ్యం పట్టింది? మా విశ్వాసం ఉంచండి ప్రభునందు. దేవుడి దగ్గర జరగని కార్యం అంటూ ఏదో ఉండదమ్మా. నా ప్రభు నమ్మదగిన వాడు, నమ్మిన వానికి నమ్మినంది ఇచ్చే దేవుడు. ఏలేగారు అంటా ఉంటాడు సత్యం దగ్గర వచ్చేంత అని. నమ్మిన వాడికి నమ్మినట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఎంత నమ్మతావు అంత చేస్తాడమ్మా అని చెప్తే ఆయన విశ్వాసం అని చెప్పి కారణకాల దేశం పోయి డిక్కి పైకి లేపితే శ్యామకిషోర్ గారు 100 డబ్బాలు, ప్రవీణ్ కుమార్ 100 డబ్బాలు గారు, సతీష్ కుమార్ అయ్య గారు 100 డబ్బాలు, అందరు అయ్య గారు 100 డబ్బాలు ఆ డిక్కీలోనే. నేను చూసిన ఏంది ఇవన్నీ అన్నా. యేసురత్తాలు. ఏ రత్తాలు? యేసురత్తాలు. ఓహో యేసురత్తారా. విశ్వాసం అంటే ఈజీ పెడుతున్నాను. ఎందుకంటే ఈ నది మాత్రమే ఎండట్లే. పోజులు జరుగుతుంది కానీ ఈ మాత్రమే ఎండట్లే. ఈ ఎండకపోయేసరికి నేను చెప్పిన, నీకు మందిరం ఉందా అంటే ఉన్నది. మీ అయ్యగారు ఉన్నాడా ఇప్పుడు ప్రస్తుతానికి? ఉన్నాడా అంటే ఉన్నాడు.
ఆ చర్చికి వెళ్తున్నావు నమ్మకంగా? వెళ్తాను. కానీ మా అయ్యగారు పేరు పెట్టి పిలవట్లేక అందరు వెళ్తుర్రు అన్నది. పిలవపోతే మాయలే కానీ ప్రవచనం కూడా చెప్పట్లే, ఏమీ చేయట్లే. మా అయ్యగారి దగ్గర శక్తి లేనట్టుంది, అందుకని తిరుగుతుంది దేశాలు పట్టుకొని. ఇప్పుడు ఖమ్మంలో ఒక అయ్యగారు ఉంటే వచ్చినా అన్నాడు. నేను అన్నా, ప్రవీణ్ అయ్యగారి దగ్గర యేసుప్రభు ఉంటాడా సైతాన్ అంటాడు? యేసుప్రభు. సతీష్ కుమార్ అయ్యగారి దగ్గర యేసుప్రభు. శ్యామ్ కిషోర్ గారి దగ్గర యేసుప్రభు. మీ అయ్యగారి దగ్గర అన్న యేసుప్రభువే ఉంటాడు. ఏడున్నా యేసుప్రభు. నువ్వు బయటికి పోతున్నప్పుడు చూస్తాడా చూడ్డా? చూసి అడిగి పోయినాక అంటాడు, అరే నువ్వు ఆ నుంచి ఇడికి వచ్చిన ఎందుకురా, నేను ఆ లేడు అనుకుని వచ్చినవా అంటాడా? ఇక అట్టనే ప్రభు కూడా వీడు ఆ నుంచి వచ్చిండు, వీడు వద్దని చెప్పి అని వదిలేసి అట్ట నువ్వు సైలెన్స్గా దేవుని మందిరంలో పోయి మోకాల నుంచి ప్రార్థన చేయపు అని చెప్పిన. పో, నీకు ఉంది ఒక మందిరం, లేకపోతే లేదనుకోవచ్చు. సేవకుడు నమ్మకమైనవాడేగా ఉన్నాడుగా, పో ప్రార్థన చేయపు అంటే ముక్కు అంటే మీరు చెప్పినట్టుగా దేవుడు ఎంత అద్భుతం చేసిండు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను ఎత్తుక్కుని వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎత్తుక్కుని వస్తే కాదంటాడా నిన్ను? పని పాట లోకంలో పుట్టుకున్న పనికాడ చచ్చినావు కెడిపోతావు నువ్వు. ఏమమ్మా దింపుడు గల దగ్గర పేరు పెట్టి పిత్తి అప్పుడు లేస్తావా నువ్వు? 11 రోజు దినం చేస్తే లేస్తావా అప్పుడు నువ్వు ఎప్పుడు లేవే అట్టే పోతావు. నీ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయన నిన్ను ఏరుకోరొచ్చుండు, నువ్వు కూడా ఆయన ఏరుకోరి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. గట్టిగా సపలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఆదివారం ప్రార్థన మిస్ చేయొద్దు. అందరు చేయాలి. ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారుగా కళ్ళు మూసుకోవాలి. అలవద్దండి. ఒక మంచి తీర్మానంతో చక్కటి వర్తమానం. నీ కుటుంబంలో చీకటి ఉన్నట్లయితే దైవజనుడి యొక్క పాదం వెలుగుగా మార్చబడి రాత్రి అందరం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారుగా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. దయచేసి అందరు లేచి నిలబడి చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలి.